హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ అయితే ఇక్కడ చాలా చల్లగా ఉంది కదండి క్లైమేట్. సో నేను ఇవాళ వేడివేడిగా ఏమైనా డిఫరెంట్గా తినాలి అని అనిపించింది. అందుకనే ఈ గ్రీన్ రైస్ తిందామని అనుకుంటున్నాను. అదేనండి, పుదీనా రైస్ అంటాం కదా, సో అదే. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం చూసుకుందాం. అయితే 1 కప్ ఆఫ్ ఆనియన్ స్లైసెస్, అలాగే బిర్యానీ స్పైసెస్, అలాగే బిర్యానీ లీవ్స్, అలాగే 1 కప్ ఆఫ్ మింట్ లీవ్స్, అలాగే ఒక 10 దాకా మనం మిర్చి వేసుకోవాలి, అలాగే కొంచెం కొరియాండర్ లీవ్స్ ఫర్ గార్నిషింగ్. అలాగే ఒక స్మాల్ కప్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి. ఇది మీకు ఇన్స్టెంట్గా దొరికితే మనం వేసుకోవచ్చు, లేకపోతే మనం అప్పటికప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు. అలాగే కర్రీ లీవ్స్, అలాగే 2 టొమాటోస్. సో ఇంకా ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ ఆఫ్ మనం వాటర్ తాగుతాం కదా, ఆ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ ప్రిఫర్ చేశాను. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే నార్మల్ రైస్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా సోక్ చేసుకున్నాక మనకి రైస్ అనేది ఇలా అవుతుంది. ఇప్పుడైతే ఈ 1 కప్ ఆఫ్ మింట్ లీవ్స్ని తీసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికైతే మనం మిక్సీ జార్లో మనం ఈ లీవ్స్ అనేది వేయాలి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకున్నాక మనకి ఫైన్ పేస్ట్ అనేది వస్తుంది కొంచెం. సో ఈ పేస్ట్ తీసుకుంటాం. అలాగే మనం తీసుకున్న 2 టొమాటోస్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం గీని యాడ్ చేసుకుంటాం. జస్ట్ ఫర్ టేస్ట్ అయితే మనం యాడ్ చేసాం. ఇది ప్రిఫరబుల్ అయితే కాదు, అది మీ ఇష్టం. సో ఇప్పుడైతే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటాం. అది బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం బిర్యానీ లీవ్స్, అలాగే మనం తీసుకున్న స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అలా ఒకటి మనం ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ రావాలి. ఇందులో కొంచెం షాజీరా యాడ్ చేసుకుంటాం. ఇది కొంచెం లైట్గా ఫ్రై అవుతున్న టైంలో ఒకటి మనం యాడ్ చేసుకోవాలని చెప్పాం కదా. సో ఇప్పుడైతే మనం తీసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అవుతున్న టైంలో మిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా 1 ఆఫ్టర్ 1 యాడ్ చేస్తుంటూ రావాలి. సో ఇప్పుడైతే కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసామండి. సో ఆ తర్వాత కొంచెం ఫ్రై అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా నేను చూపిస్తున్నట్టుగా లైట్గా కుక్ అయిన తర్వాత 1 బై 1 యాడ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే నేను మింట్ పేస్ట్ని యాడ్ చేశాను. సో దీన్ని కొంచెం అలా కలుపుతూ ఒక 2 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఇందులో టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ టొమాటో పేస్ట్ అనేది ఈ మింట్ రైస్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. చూసారు కదండి, ఇలా మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది. తర్వాత మనమైతే కొంచెం టర్మరిక్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 2-3 మినిట్స్ అన్నీ కలిపి ఒకసారి లాస్ట్లో 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఈ రైస్ని అయితే రెడీగా చేసుకున్నాను. ఆల్రెడీ చెప్పినట్టుగా 15-20 మినిట్స్ మాత్రమే సోక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం కుక్ అవుతున్నాయి. ఎలా అంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అనే టైంలో మనం ఈ రైస్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మనం మెల్లగా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి మనం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంతకు మించి ఎక్స్ట్రా అయితే మనం యాడ్ చేసుకోకూడదు. ఎందుకనంటే బాస్మతి రైస్ అనేది ఆల్రెడీ మనం సోక్ చేసుకున్నాం, ప్లస్ బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అంతకు మించి అక్కర్లేదు మనకి. ఒకవేళ మనం సోక్ చేసుకోలేనట్లయితే 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోవచ్చు. ఓకే, ఇదే సేమ్ ప్రాసెస్ నార్మల్ రైస్కి కూడా మనం ఇలానే చేసుకోవాలి.
ఇందాకలైతే మనం టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే దీనికి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అయితే యాడ్ చేసినాక లైట్‌గా కలుపుకుంటూ లిడ్‌ని క్లోజ్ చేసేయాలి ఇంకా. సో ఇది కుక్ అయినంత వరకు మనం టైం ఇవ్వాలి కాబట్టి ఒక 15-20 మినిట్స్ ఇలా లిడ్ క్లోజ్ చేసి ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇలా తీసిన తర్వాత కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అలా లైట్‌గా కొరియండర్ లీవ్స్‌తో గార్నిష్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకుంటే గ్రీన్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఆహా! ఈ చల్లటి క్లైమేట్‌లో వేడి వేడిది ఏది తిన్నా చాలా అనిపిస్తది కదండీ! అలాంటిది బిర్యానీస్ గానీ, ఏమైనా ఫ్రైడ్ రైస్ గానీ, పులావ్స్ గానీ తింటే ఇంకా అనిపిస్తుంది. సో, ఇప్పుడు గ్రీన్ రైస్ అయితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి పెట్టేయండి. నాకైతే టేస్ట్ ఆసమ్ అనిపిచ్చింది. సో, మా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.